హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. నాలుగో టిప్స్ చూడండి. నాలుగో టిప్స్ ఏంటంటే చూడండి, చాలా మంది కూలర్లు కొంటుంటారు చూడండి. ఈ ఎండాకాలం సీజన్లో కూలర్ మనం కొనేటప్పుడు చూడండి, మీరు చూడండి నార్మల్ మనం గడ్డి టైప్ చూడండి, ఈ విధంగా మనకు గడ్డి ఉండే కూలర్లు మనం కొంటూ ఉంటాం. ఓకేనా, ఈ గడ్డి ఉన్న కూలర్లు ఏమంటే చూడండి, మనకు వాటర్ మనం అబ్జర్వ్ చేసుకునే మనకు కెపాసిటీ తక్కువ ఉంటుంది, మనకు తడి దీంట్లో తక్కువ ఉంటుంది. దీన్ని మనం గడ్డి కన్నా మనం చూడండి హనీ ప్యాడ్స్, కూలింగ్ ప్యాడ్స్ ఉంటాయి కదా, అది తీసుకోండి మీరు. హనీ కాంబోటి ఈ పక్క మనకు తేనెపట్టులా ఉంటుంది, అది తీసుకుంటే ఏమంటే దాంట్లో మనకు వాటర్ ఎక్కువసేపు మనకు నిల్వ ఉంటుంది, కూలింగ్ కూడా ఎక్కువసేపు వస్తుంది మీకు. అవి తీసుకోండి, ఎందుకంటే మీరు అవి తీసుకుంటే మీరు ఫుల్ కూలింగ్ వస్తుంది. అటువంటి కూలర్ మీరు తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే చూడండి, మీరు కిటికీ సైడ్ అయినా సరే, తలుపు వాకిల్ సైడ్ ఎక్కడైనా సరే మీకు గాలి తగిలే చోట ఈ విధంగా సెట్ చేశారనుకోండి, చూడండి ఫుల్ మీకు ఇది నార్మల్ కూలర్ మీకు ఏసీ లాగా మీకు ఫుల్ కూలింగ్ వస్తుంది. ఆ విధంగా మీకు ఎక్కువ కూలింగ్ వస్తుంది. ఓకేనా, డెఫినెట్లీ చూడండి హనీ ప్యాడ్ కూలింగ్ ప్యాడ్, ఎందుకంటే మీకు తడి ఎక్కువ ఉంటే మనకు కూలింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. దీంట్లో అయితే గడ్డిలో మనకు కొంచెం కూలింగ్ తక్కువ ఉంటుంది, మీ ఇష్టం. ఆ విధంగా మీరు అమౌంట్ బట్టి తీసుకోండి, డెఫినెట్గా మీకు ఫుల్ కూలింగ్ వస్తుంది. ఫ్రెండ్స్, మీరు కొత్త కూలర్ కొనాలనుకుంటున్నారా? చూడండి మీకోసమే నేను చూడండి బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ఫీచర్స్ ఉన్న మంచి కూలర్ నేను సెలెక్ట్ చేసి పెట్టానండి. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తానండి. మీకు తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ మీకు హనీ ప్యాడ్స్ అన్నీ ఉంటాయండి. డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి మీకు ఏ కూలర్ కావాలో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా కూలర్ సంబంధించిన రిపేర్స్ కూడా చేశానండి. పంప్ మోటార్ రిపేర్ కానీ, మీకు నీళ్ళు పడే నీటి మోటార్ రిపేర్, షాక్ కొట్టినా, లేదంటే మీకు వైర్ పని చేయకపోయినా, ఫ్యాన్ తక్కువ స్పీడ్లో తిరుగుతున్నా, అలాగే అన్ని ప్రాబ్లమ్స్ వీడియో చేశానండి. ఆ వీడియోస్ కాబట్టి నా ఛానల్ చెక్ చేసుకోండి, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తా లింక్స్, అక్కడ చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్. ఇంకోసారి కలుసుకుందాం. అందరికి బాయ్ ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిల్లాని.